వేమన శతకము. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు. ఎన్న గురుని కన్న నిక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు. ఎన్న గురుని కన్న నిక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఘనము అనగా గొప్పది అని అర్థము. అన్ని దానముల కంటేనూ అన్నదానము గొప్పది. ఏది పెట్టిననో నరుని తృప్తిపరచలేము, కానీ అన్నము పెట్టి తృప్తోస్మి అనిపించగలము. కన్న తల్లి కంటే గొప్పది ఏదియూ భూమి మీద లేదు. ధర్మరాజును యక్షుడు భూమి కన్నను బరువైనదేది అని అడుగగా, అతడు నవమాసములు మోసి ప్రసవ వేదన పడి మనకు ధర్మాచరణమునకు యోగ్యమైన దేహమునిచ్చిన తల్లి కంటెను బరువైనది పృథివిలో లేదని సమాధానమిచ్చెను. అందుకే నమాతు పరదైవతం అని సూక్తి, అనగా అర్థం తల్లిని మించిన గొప్ప దైవము వేరే లేదని అర్థము. ఇంక గురువు తల్లి దేహమునిచ్చును, గురువు విజ్ఞానమును వివేకమును ఇచ్చును. ఇవి మానవుడైన వానికి అత్యవసరము. అందుచేతనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని గురువే పరదైవతముగా చెప్పబడెను. నగురోరధికం నా గురోరధికం, గురువు కంటే అదుపుడు లేదు అని ఈ పద్య భావము. తదుపరి పద్యం తెలుసుకుందాం. ఆశ కోసివేసి అనలంబు చల్లార్చి, కోచి బిగియ గట్టి గుట్టు తెలిసి, నిలిచినట్టి వాడి నెరయోగి ఎందైనా, విశ్వధాభిరామ వినురవేమా. ఆశ కోసివేసి అనలంబు చల్లార్చి, కోచి బిగియ గట్టి గుట్టు తెలిసి, నిలిచినట్టి వాడి నెరయోగి ఎందైనా, విశ్వధాభిరామ వినురవేమా. ఆశలన్నింటినీ తెంచుకొని కామ క్రోధములనడి అగ్నిని చల్లార్చుకొని, అనగా వానిని తలయత్తనీయక ఇంద్రియ నిగ్రహము కలిగి బ్రహ్మచర్యమును అవలంబించి, ఈ దేహ ప్రాణములకు కారణభూతుడైన పరమాత్మ రహస్యమును తెలుసుకొని స్థిర చిత్తముతో నిలిచినవాడే పరిపూర్ణుడైన యోగి. చిత్తమునకు చాంచల్యము సహజము, దానిని నిగ్రహించిన వాడే పరమయోగి. యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యోగశాస్త్రము అని ఈ పద్య భావము. ధన్యవాదము.